క్షవరం అయితే కానీ వివరం తెలియదంటారు. చివరికి ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇది బాగా వర్తించేలా కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి అతి వ్యవహారాలు బెడిసి కొడుతున్నాయి. ఆయన ఆశించిన దానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు తన తప్పిదాల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఆ తప్పిదాల్ని సవరించుకోవాలనే దానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకం. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నెల్లూరు లేడీ డాన్ వ్యవహారంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రబలంగా వినిపించింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణంగానే, ఆయన రికమెండ్ చేసినటువంటి మూలంగానే ఈ వ్యవహారంలోకి వంగలపూడి అనిత వేలెట్టారు అనే ప్రచారం సాగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా ఫైల్ తీసుకుని హోంమంత్రి వంగలపూడి అనిత దగ్గరికి వెళ్ళి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ని విడుదల చేయాలి అనే ప్రయత్నం చేసినట్టుగా నేరుగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణే వెల్లడించారు. ఒక నాయకుడు నేరుగా ఫైల్ పట్టుకుని వెళ్ళి ఈ ప్రయత్నం అంతా చేశారు అంటూ మీడియా ముందు వెల్లడించారు. ఆ నాయకుడు ఎవరన్న దాని మీద అనేక రకాల చర్చలు జరిగాయి. చివరికి ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించారు. తానే పెరోల్ కోసం లెటర్ ఇచ్చానని, అందులో పెద్ద తప్పు ఉందని తాను భావించడం లేదని, గతంలో కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఇక తాను ఎవరికి ఇలాంటి ప్రయత్నం చేయబోనన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే తానే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టుగా శ్రీధర్ రెడ్డి అంగీకరించారు. వాస్తవానికి ప్రస్తుతం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ మీద కన్నేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే నెల్లూరు నుంచి తనకు ఛాన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు క్యాబినెట్లో చోటు సాధించాలని ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అటు లోకేష్ని, ఇటు చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళిద్దరి నుంచి మంచి మార్కులు సంపాదించాలనేటువంటి లక్ష్యంతో సాగుతున్నారు. అలాంటి సమయంలో ఈ వివాదం మరింత రాజుకుంటే తన ఆశల మీద నీళ్లు జల్లేస్తుందనేటువంటి ఆందోళనకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాంతో ఈ మొత్తం కథకి, ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి లక్ష్యానికి ఆయన వచ్చారు. అందుకు తగ్గట్టుగా మీడియా సమావేశం పెట్టి శ్రీకాంత్ పెరోల్, లేడీ డాన్ ఉదంతంలో తన పాత్ర, ఇలాంటి విషయాల్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను ఏం చేశారు, ఎంత మేరకు ప్రయత్నం చేశారు, గతంలో కూడా ఆయనకు ముందుగా ఎవరెవరు ప్రయత్నం చేశారు, ఇలాంటి విషయాలు వెల్లడించినటువంటి తరుణంలో ఈ మొత్తం ఎపిసోడ్లో కోటమిరెడ్డి పాత్రకు ఇకనైనా క్లారిటీ ఇచ్చినట్టేనా? దీనివల్ల ఇప్పటికే దెబ్బతిన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇమేజ్ కోలుకుంటుందా అనేటువంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి ఏకంగా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారంటూ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీదే ఆరోపణలు వచ్చే వరకు వెళ్ళినటువంటి ఈ లేడీ డాన్ కేసులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు అంటినటువంటి మసిని తుడిచేసుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అది ఎంత మేరకు ఫలిస్తుంది, అతని ప్రయత్నాలకు ఇది ఎంత మేరకు అడ్డంకి అవుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాల్లో ఇదొక కీలకమైనటువంటి ఘట్టంగా చాలా కాలం పాటు ప్రభావితం చేసేటువంటి విషయంగా కూడా కనిపిస్తోంది.